గౌరీ గౌరీ అన్నయ్య ఏంటి ఏమైంది తనకి? ముందు లోపలికి పద. రక్ష రక్షకేమైంది? తనకేమైందో ముందు చెప్పండి. స్కూల్లో స్పృహ తప్పి పడిపోయిందని ఫోన్ చేశారు. బీపీ డ్రాప్ అయిందని డాక్టర్ అన్నారు. ఈ ఏజ్ లో బీపీ డ్రాప్ ఏంటి? వీక్నెస్ వల్ల అయ్యి ఉంటుంది. సరిగ్గా తింటుందా లేదని అడిగారు. తను ఫ్యాట్ అండ్ కదా, స్లిమ్ ట్రిమ్ అవ్వాలి. అంటే నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? నా మాట అసలు తను వినడం లేదు. ఎప్పుడైనా తండ్రి తన కూతురు గురించి మా దగ్గర కంప్లైంట్ వచ్చిందంటే అర్థం తాను ప్రాబ్లంలో ఉందని. మేము దాన్ని కేవలం కేసు కళ్ళతోనే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ తండ్రి ఎంత బాధపడతాడో అని. మేడం మీది ఒక సైన్ కావాలి మేడం. ఈ ఫైల్ అక్కడ పెట్టే. సరే మేడం. మేడం, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? భయపడద్దు. రేప్ చేశారా? లేదు మరి. కానీ నిన్ను ఒక అమ్మాయికిచ్చి పెళ్లి జరిపించారు. అమ్మాయితోనా? సార్, నాకు రక్షా బేబీ మాటలు ఎప్పుడైతే వినిపిస్తారో అంతవరకు మీరు ఆఫీస్కి రాకూడదు. మీరు మాకు సీనియరే కానీ రాకూడదు. అలాగే వయసులో నేను సీనియర్ని కాబట్టి ఇది నేను వేసే ఆర్డర్, ఖాన్ వేస్తున్న ఆర్డర్. సార్, ఒక కొత్త కేసు వచ్చింది. చెప్పండి. ఫోన్ స్పీకర్లో పెట్టండి. అలాగే సార్, చెప్పండి. ఈ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేశారు సార్. అది కూడా ఇది ఒక డొమెస్టిక్ కేస్. మ్యామ్, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే దగ్గరలో ఉంటారు. మీరు ఒక పని చేయండి, మీరు లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి, మీ పని అయిపోతుంది. ఎందుకు లోకల్ పోలీస్ స్టేషన్ ఎందుకు? సార్, ఒకవేళ మన ఈ కేసు తీసుకున్న తర్వాత మనకు హై ప్రొఫైల్ కేసు వస్తే? మీరు నా మాటలు పూర్తిగా వింటే మంచిదనిపిస్తోంది. నేను మీ మాట వింటున్నాను కానీ లేదు, వినట్లేదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. సంగ్రామ్ మన దగ్గరికి ఏ టైంలోనైనా ఏ ఆడపిల్లైనా కేసు తీసుకురావచ్చు, తెలుసుగా? ముందు వినాలి, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించాలి. ఓకే సార్, అర్థమైంది. ఖాన్, ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకో, నాకు ఫోన్ చేస్తూ ఉండండి. ఓకే సార్. సార్, ఈమె పేరు ప్రజక్తా నాయక్. తను పెళ్లి విషయంలో ఫ్రాడ్ జరిగిందని చెప్తోంది. ఏంటో ఫ్రాడ్? ఈమె పెళ్లి ఒక అమ్మాయితో జరిపించారు. మీరు నాకు హెల్ప్ చేస్తానంటే నేను మొత్తం మీతో చెప్తాను. మేము మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఇలా చూడండి, ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించడం అనేది ఈ దేశంలో నేరం. మీరు ఒక విషయం చెప్పండి, మీకు పెళ్లికి ముందు తను అమ్మాయి అని తెలీదా? లేదు, మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఒక మంచి కుటుంబంలోని చదువుకున్న అబ్బాయిని చూపించారు. కొన్ని రోజుల తర్వాత మాకు పెళ్లి జరిగింది. లైట్స్ ఆఫ్ చేయనా? ఉండనివ్వండి, నాకు చీకటంటే చాలా భయం. నాకు లైట్స్ నచ్చు. ఆఫ్ చేయి ప్లీజ్. లైట్ ఆన్ చేయండి. ఆ రోజు రాత్రి ఆ రూమ్లో నాతో ఏం జరిగిందో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక తను 3 రోజులు అయ్యాక, అరే బాత్రూంలో చేంజ్ చేసుకోవడం ఎందుకు, ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు కదా. కుదరదు. సరే అయితే ఒక పని చేయండి, మీరు స్నానానికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే ఏంటి మీరేం చేస్తున్నారు? ఇంకొక్కసారి షర్ట్ మీద చేయి వేసావే అనుకో, చెయ్యి విరగ్గొడతాను. ప్రాజెక్టా మేడం, ఇదొక డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. దీంతో మీ భర్త
తన పేరేంటన్నారు? దీపక్ దీపక్ నాయక్. సో దీపక్ అబ్బాయి కాకుండా అమ్మాయి అయితే అదెలా ప్రూవ్ అవుతుంది? మీరు ఒక అరేంజ్ మ్యారేజ్ అని చెప్తున్నారు కదా, అయితే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ అబ్బాయికి సిగ్గు ఉండొచ్చు, అందుకే బాత్రూంలో చేంజ్ చేసుకుంటున్నాడేమో. మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేస్తారు? అబ్బాయి అనుకుని నేను చెక్ చేసి అమ్మాయి అయితే నేను సస్పెండ్ అవుతాను, అమ్మాయి అనుకుని మీరు చెక్ చేసి అబ్బాయి అయితే మీరు సస్పెండ్, ఇద్దరికిద్దరు సస్పెండ్ అవుతాం. నేను మెడికల్ టెస్ట్ గురించి చెప్పాను. హర్ష, అదెలా సాధ్యమవుతుంది? బలమైన సాక్ష్యం లేకుండా కోర్టు మెడికల్ వారెంట్ ఇవ్వదు తెలుసా? ప్రాజెక్టా మేడం, మాకు బలమైన ఆధారాలు ఉండాలి, కేవలం మాటలతోనే సరిపోదు. అది మీకెందుకు అర్థం కావడం లేదు? సార్, నేను తనతో ఒంటరిగా మాట్లాడొచ్చా? ఇది మంచి ఐడియా. రండి ప్రజెక్తా. తీసుకో. తాగు. ప్రజక్తా, వాళ్ళ ముందు చెప్పలేని విషయాలన్నీ కూడా నువ్వు నాతో చెప్పొచ్చు. నీ మాటని ప్రూవ్ చేయటానికి నీ దగ్గర సరైన ఆధారాలు ఏమున్నాయి? నీకు అసలు ఎలా తెలిసింది దీపక్ ఒక అమ్మాయి అని? మేడం, నాకు అనుమానం వచ్చింది. అది పైప్ వేసుకోకుండా సెక్స్ చేస్తారని. సో ఒకరోజు నేను కూడా అప్పుడు టేబుల్ ల్యాంప్ ఆఫ్ చేశాను. తర్వాత ఎప్పట్లాగానే మొబైల్ టార్చ్ ఆన్ చేశారు. ఇంకా అక్కడున్న డ్రా ఓపెన్ చేశారు. ఆ డ్రావర్లో ఏమున్నాయి? అది నాకెప్పుడూ కనిపించేది కాదు మేడం, కానీ ఎప్పుడు సెక్స్ చేసే ముందు ఇలా అయ్యేది. నేనెప్పుడు ఇదే టార్చర్ అనుభవించేదాన్ని. ఆ రోజు నేను సడన్ గా ల్యాంప్ ఆన్ చేశాను. చూసిన వెంటనే షాక్ అయిపోయాను. అదేంటంటే నడుములో అది వేసుకున్నారు, సెక్స్ టాయ్. తర్వాత నేను ఆ షాక్లోనే ఉండిపోయాను. అప్పుడు ఏదో బయట శబ్దం వినపడింది. ఆ తర్వాత నేను పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి ఇది ఏం చేసేసావు నువ్వు? చూడు, డాక్టర్ని పిలువు. అమ్మా, డాక్టర్ని పిలిస్తే సూసైడ్ కేసు అంటారు. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఎప్పుడు ఇంట్లో ఇదే డ్రామాలు నడుస్తున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు. ఇలా చూడు. నువ్వే చేసావు కదా, చెప్పు. ఏం చేసావు వాడిని? చెప్పు. అరే, నోరు తెచ్చు చెప్పు. వాడు ఎందుకు ఇలా చేసుకున్నాడు? ఇదంతా నేను చేశానా? మీరు తనని అడగండి నా విషయంలో ఏం చేసిందని. సమాధానం చెప్తున్నావా? ఏ భర్త అయినా ఇలాగ ఎప్పుడైనా చేసుకుంటే దానికి కారణం భార్య అయి ఉంటుంది. భర్త? ఎవరు భర్త? ఎలాంటి భర్త? తనలా ముసుగేసుకుని కూర్చుంది కదా. తీయమని చెప్పండి, ఇప్పుడే నిజం బయటపడుతుంది. ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది? రజిత, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి ఉంది కదా, తను ప్లాన్ చేసింది. పెద్దింటి అబ్బాయిని ఇరికించింది, పెళ్లి చేసుకుని ఇంటికెళ్ళింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో ఆలోచించింది. వాళ్ళ మీద పెద్ద నింద వేసింది. వాళ్ళు కనుక తలదించుకున్నారంటే ఇక బ్లాక్మెయిల్ ఈజీ. అసలు ఒక అమ్మాయి గురించి ఇలా ఎలా మాట్లాడతారు? మీరు అబ్బాయిలు కాబట్టా? ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనేది విషయం కాదు. అవునా? మనం పోలీస్ వాళ్ళం, మనం అన్ని యాంగిల్లోనూ ఆలోచించాలి. ఇలా ఎమోషనల్ అయితే మన కేసు సాల్వ్ చేయలేము. మీరు ఇలాగే గొడవ పడండి, గొడవ పడుతూనే ఉండండి. ఓ పని చేద్దాం, సార్కి ఫోన్ చేద్దాం, ఆయన్ని అడుగుదాం ఏం చెయ్యాలి అని. ఇలా చూడమ్మా, నువ్వేం బాధపడకు, ఏడవకు. మాకు తెలుసమ్మా నువ్వేమీ అబద్ధం ఆడడం లేదని. కానీ మా పోలీసులు ఒక కేసుని 1కి 4 సార్లు ఎంక్వైరీ చేయాలి. ఒక్కసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే నేరస్తుడికి శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టాం. మీరు కేసు గురించి పూర్తిగా విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు? సంగ్రామ్కేమో ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుంది అనిపిస్తోంది, అలాగే హర్షకి ఆ అమ్మాయి ఒక విక్టిమ్ అని. సార్, ఆ అమ్మాయి ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. తన మాట నమ్మి మనం ఎందుకు సార్ మన టైంని వేస్ట్ చేసుకోవాలి చెప్పండి? సంగ్రామ్, నీ బుర్ర చెడిపోయిందే ఏంటి? ముందు పెళ్లి చేసుకో. మనం రిపోర్ట్ చేయడానికి పోలీసులు అవ్వలేదు. హర్ష సార్, ఈ అమ్మాయి విక్టిమ్ అని నీకు అనిపిస్తోందా? ఎస్ సార్. ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయి. థ్యాంక్ యూ సార్. ఖాన్ నీకు గైడ్ చేస్తాడు.
ఇక సంగ్రామ్ నీకు అసిస్ట్ చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం అంటే నేను చూసుకుంటాను. అన్నిటికంటే ముందు తన హస్బెండ్ని పిలవండి. వాడిని చూస్తే తెలిసిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధం అని. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఈ ప్రజెక్ట ఏం చేస్తుంది? ఇలా చూడండి జనార్దన్ గారు, నా పెళ్ళాం పోయిన తర్వాత నేను నందిని సహాయంతో నా పిల్లల్ని పెంచాను, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఈవిడ కూడా ఎక్కువగానే తల్లి ప్రేమను అందించింది. ఇప్పుడు మీ కూతురు మా అబ్బాయి మీద వేసిన నింద వల్ల మీరు చూసారుగా వాడికి ఏమైందో. వాడు చేతి నరం కట్ చేసుకున్నాడు. వెంటనే నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యుండేది? అరే నీ కూతురు విధవరాలయ్యుండేది. వదండి ప్లీజ్, అలా చెప్పకండి. మా అమ్మాయి తరపున నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. నీకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు ఇంకొక కూతురుంది, తనకు కూడా పెళ్లి చెయ్యాలి కదా. అవునండి. మీ కూతురు అందరి దగ్గర మా గురించి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటే మీ రెండో కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? రజక్త అయ్యుండొచ్చు. మీరెవరు? మీకేం కావాలి? దీపక్ నాయక్, సరే కానీ మీరెవరు? హెడ్ కానిస్టేబుల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుండి. నా పేరు గణేష్. దీపక్ నాయక్ ఎక్కడ? మా ఆఫీసర్ తన్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. నువ్వా? వీడే నీ మొగుడా? వీడు మగాళ్ళ ఉన్నాడే. సార్ సార్, వీడు నా భర్త కాదు, అబద్ధం చెప్తున్నాడు. ఇతను నా మరిది ధీరజ్. నువ్వేం మాట్లాడుతున్నావు ప్రజెక్తా? సార్, నా పేరు దీపక్ నాయక్, నేనే తన భర్తని. లేదు, అబద్ధం చెప్తున్నాడు. ఇదంతా అబద్ధం. ఒక్క నిమిషం. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ దగ్గర ఏమైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి? ఉంది సార్. చూపించండి. దీపక్ దత్తాత్రేయ్ నాయక్. సార్, ఇదంతా అబద్ధం. సార్, ఇదంతా అబద్ధం. ఇదంతా నాటకం. చెప్పు, అరే? ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావు? సార్. చెప్పు చెప్పు. అరే? ప్రజక్తా, తన్ని వదులు. వదులు. అరే వదులు, ప్రజక్తా. కంట్రోల్ చేసుకో. అబద్ధం ప్లీజ్. చెప్తున్నావు. ప్రజక్తా, చెప్పేది విను. వెనక్కి రా. ప్రజక్తా, వదులు. పద, ముందు ప్రశాంతంగా ఉండి అక్కడికి వెళ్ళి బయటికి కూర్చో. పద. వెళ్ళు. సార్, తను గత 7-8 రోజులుగా ఇదే మాట అంటుంది, నేను తన భర్తని కాదు అని. సార్, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి సార్, చూడండి. ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో, ఇది పెళ్లి ఫోటో. ఫేస్ కవర్. మరాఠీ వాళ్ళు ఇలా చెయ్యరే, కానీ ఇందులో కవర్ చేసి ఉందేంటి? అంటే మా పిన్ని పెళ్లికి వచ్చారు, నేను అలా వేసుకోవాలన్నది ఆవిడ కోరికట, అందుకే ఆవిడ కోసం వేసుకున్నా. అవునా? ఏంటది? ఆ? ఆ కోరిక ఏంటి? అదే ఎక్కువ కాలాల పాటు చల్లగా ఉండాలని. అలా ఎగ్జాక్ట్గా అది ఏంటో నాకు తెలీదు, కానీ ఆవిడ అడిగారని అలా చేశాను. ఆవిడ కోరిక తీరుద్దాం అనుకున్నాను. ఈ విషయం ప్రజెక్తా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కానీ ప్రజెక్ట్ ఏమంటుందంటే తన పెళ్ళి ఒక అమ్మాయితో జరిగింది అని. నేనేమైనా చూడడానికి అమ్మాయిలా కనపడుతున్నానా? మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా? ఉంది మ్యామ్, అదే తీసుకొచ్చాను. ఇదిగోండి. సార్, చూడు బాబు, నువ్వు కానీ లేక మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఈ అమ్మాయి విషయంలో మోసం చేసినా లేక ఆ అమ్మాయి మతి చెడగొట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, జీవితాంతం జైల్లోనే ఉంటారు. సార్, మీకు కావాల్సిన ఎవిడెన్స్ అంతా ఇచ్చాను, ఇంకేం చేయమంటారు? అయినా నేనెందుకు తనని మోసం చేస్తాను? తనేమీ పెద్దింటి అమ్మాయి కూడా కాదు, డబ్బులు కొట్టేయడానికి ఇదంతా చేశానని చెప్పడానికి. ఓకేనా? ఓకే సార్. వాడు నిజం చెప్పాడా? ప్రాజెక్టా మేడం, మీ భర్త మాకు చూపించిన ఆధారాలను బట్టి అతనే మీ భర్తని మాకు అర్థమైంది. మేడం, మీకు అలాగే అనిపిస్తోందా? చూడు, కొన్నిసార్లు మన మైండ్ మనకే తెలియకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. నేను పిచ్చిదాన్ని కాదు మేడం, నిజమే చెప్తున్నాను. మీరు దీపక్తో పాటు ఇంటికి వెళ్తారా? లేదు, నేను అతనితో ఇంటికి వెళ్ళను. ఎందుకని? చూడు గణేష్, ఆ దీపక్ని ఇంటికి వెళ్ళమను. ఏమైనా తర్వాత మేము డ్రాప్ చేస్తాం. ఓకే సార్. నువ్వు అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తావా? కన్ఫర్మా? బాగా ఆలోచించుకున్నావా? నీ కంప్లైంట్ ఒకవేళ అబద్ధం అని తేలితే, మాకది అబద్ధం అని గనక అనిపిస్తే నీకే శిక్ష పడుతుంది. సార్, త్వరగా ఇంటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను.
సార్ సార్ నేను అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాను. గణేష్ ఆమెను తీసుకువెళ్ళి కేసు ఫైల్ చేయండి. వెళ్ళు. ఆయనతో వెళ్ళండి. హర్ష, ఇప్పుడు నువ్వే చూసావు కదా, మన కేసుని క్లోజ్ చేద్దాం. వీల్లేదు. ఒకసారి కేసు ఫైల్ అవనివ్వు. నేను చూడాలనుకుంటుంది ఏంటంటే ఏ అమ్మాయి అయినా ఎలా అబ్బాయి అవుతుంది అని. వరే వా వా